మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. బీవై రామయ్య స్థానంలో 25వ వార్డు కార్పొరేటర్ సత్యనారాయణమ్మను మేయర్గా నియమించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆవిర్భావం నుంచి ఫ్యాన్ పార్టీలో ఉన్న వారిని కాదని మధ్యలో వచ్చిన నేతను అందలం ఎలా ఎక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పెద్దల తీరును నిరసిస్తూ 10 మంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్ పార్టీలో కర్నూలు మేయర్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. కర్నూలు వైసీపీలో వర్గ విభేదాలు పగ్గుమంటున్నాయి. మేయర్ మార్పుపై పార్టీలోని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మేయర్ బీవై రామయ్య స్థానంలో సత్యనారాయణమ్మను నియమించారు ఫ్యాన్ పార్టీ పెద్దలు. కానీ ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. రీసెంట్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు సీటు కేటాయించకపోవడంతో అనుచర వర్గం రచ్చరచ్చ చేసింది. అది మరొక ముందే వైసీపీలో మరో దుమారం రేగింది. ప్రస్తుతం నగర మేయర్ బీవై రామయ్యను కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఈ నేత వర్గం సంబరాల్లో మునిగి తేలిన కొద్ది గంటలకే వారి ఆనందం ఆవిరైంది. వైసీపీ అధిష్టానం 25వ వార్డు కార్పొరేటర్ సత్యనారాయణమ్మను మేయర్ గా ప్రకటించింది పార్టీ నాయకత్వం. దీంతో మేయర్ రామయ్యతో పాటు అనుచర వర్గం కంగుతింది. ఈ విషయాన్ని తమకు ముందుగా చెప్పకపోవడంతో కర్నూలు లోక్సభ ఇన్ఛార్జితో పాటు అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. నారాయణమ్మను మేయర్ గా చేయటంపై వైసీపీ కార్పొరేటర్లు కూడా మండిపడుతున్నారు. మేయర్ రామయ్య తన పదవికి రాజీనామా చేయకుండానే సత్యనారాయణమ్మను ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొత్త మేయర్ను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉన్న సమయంలో డైరెక్ట్ గా ఎలా నియమిస్తారని నిలదీస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 10 మంది కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశం కర్నూలు వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. మరోవైపు బీవై రామయ్య ఎంపీగా నామినేషన్ వేసే నాటికి మేయర్ పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే మళ్లీ మేయర్ బాధ్యతలు చేపడతారని అనుచరులు చెబుతున్నారు. ఈ నేత కర్నూలు మేయర్ గా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా నియమించడంతో ఈ 2 పదవులకు వీలైనంత త్వరగా రాజీనామా చేయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. అదే జరిగితే కర్నూలు వైసీపీలో ముసలం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద సాధారణ ఎన్నికల సమయంలో కర్నూలు ఫ్యాన్ పార్టీలో వర్గ విభేదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులపై ప్రభావం చూపొచ్చనే చర్చ సాగుతోంది. ఈ పరిణామాలపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందోనని వైసీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.